ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ విశ్వాస గృహం అనే ప్రోగ్రామ్ని చూసినందరికీ ప్రభుపేట వందనాలు. స్తుతి పాటతో ప్రార్థనతో మనం దేవుని వాక్యం ధ్యానిస్తాం. నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. అవినీతి ఏముండని రాజ్యం, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతి ఏముండని రాజ్యం, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయ్యున్న సత్య రాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయి సత్య రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యమున్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యమున్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతును. అందులో మనము నివసింతును. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా, మా నిజమైన దేవా, మాకు బహుగా ప్రేమిస్తున్నాం దేవా. ఈ సమయంలో ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యం ధ్యానించడానికి మాకు సమయం ఇచ్చినందుకు మేము వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, మీ వాక్యంతో మాకు బలపరచండి, మీలో మా విశ్వాసం దృఢపరచండి, మీ ముఖ కాంతి మా మీద ప్రకాశించండి. మీ అగ్ని అభిషేకంతో నింపి మీ పరిశుద్ధ ఆత్మతో మాకు నిరంతరం నడిపి మీరే మహిమ ఘనత ఆరాధన యుగయుగకు పొందుకోమని యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైన ఘనమైన బలమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ సారా గారు ఉన్నారు. ఆమె దేవుని వాక్యం చెప్తుండగా మనం శ్రద్ధగా విని మన జీవితాలను మన గృహాలను కట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎలా ఉన్నారు? దేవుని కృపలో అందరు బాగున్నారని నమ్ముచున్నాను. మీరందరూ సురక్షితంగా ఆయన రెక్కల చాటున ఉన్నారని కూడా నేను నమ్ముతున్నాను. మన అంశము, మనతో దేవుడు మాట్లాడే మాట, జీవజలపైన ఊట. ఇంతవరకు నువ్వు సాగిపోతూ పోతూ అలసిపోయావేమో, ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేదేమో, ఇది చేస్తూనే అలసి ఉన్నావేమో. ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు, మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నువ్వు ఎంతవరకు అలసిపోయాడు కాబట్టి ఇక నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు గొప్పవాడిగా అవ్వడానికి నా ఆజ్ఞలు పాటించమని చెప్తున్నాడు.
మనం ప్రతి పనిలో అలసిపోతుంటాం. అది చదువు విషయంలో అయినా, జీవితం విషయంలో అయినా, ఏదైనా వ్యాపారం విషయంలో అయినా, బిడ్డల విషయంలో అయినా, ఏ విషయంలోనూ కూడా తొందరగా అలసిపోతూ ఉంటాం. లేదు, ఈరోజు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. అలసట దూరం చేస్తున్నాడు. ఒక మనిషిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయనే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఈసాకుతో ఎలాగైతే దేవుడు తను అంత అలసిపోయిన ఈసాకుని బలపరిచి తోడై ఉన్నాడు, మనతో కూడా దేవుడు బలపరిచి తోడై ఉండును గాక. ఏంటో తెలుసండి మన అంశం? యెహోవా అతనికి ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. యెహోవా అతనికి ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఈరోజు ఈ మాటే, యెహోవా మనలని ఆశీర్వదించును గనుక మనము గొప్పవారవుతాము. అది మనకని మనం ఎప్పుడైతే రూఢిగా నమ్ముతామో తప్పక దేవుడు మన పక్షాన్ని న్యాయం జరిగిస్తాడు. మనకు రావాల్సింది వచ్చేస్తుంది. అది ఎవరు దాన్ని దేవుడు కార్యం చేస్తే తిప్పివేసేవాడు ఎవ్వరూ లేరు. మనం ప్రార్థన చేసుకొని వాక్యదానంలో వెళ్దాం. ఎందుకంటే మన మాటలు ఆగిపోయేవి కావు, మాట్లాడుతూనే ఉంటాము. అందును కాబట్టి సమయం పోనీయక దేవుడి వాక్యంలో మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వసంపన్నుడా, ఈ సమయము ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. నీ మహిమతో నింపండి. ఇదిగో తండ్రి, అలసిపోకు, నేను తోడున్నాను అని మాట్లాడావు నాయన. నువ్వు నీ పని నువ్వు చేయి, నేను నీకు ధైర్యం ఇచ్చి ముందుండి నడిపిస్తానని మాట్లాడుతున్నావు నాయన. ఏ బిడ్డలైతే నిరాశ చెంది ఉన్నారో, ఏ బిడ్డలైతే అలసిపోయి ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిలో కష్టంలో ఇక నేను నడవలేకపోతున్నాను అంటున్నారు, హల్లెలూయా. ఆ బిడ్డలను నడిపించండి రాజాను, నడిపించండి. ఇదిగో ఆ బిడ్డల పట్ల కార్యాలు జరిగించండి. ఇదిగో తండ్రి, వాక్యం శ్రద్ధగా వినే కృపనివ్వండి నాయన. ప్రతి విషయంలో తోడు నడిపించండి. ఈ చిన్ని ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు యేసునామములో తండ్రి, ఆమేన్. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం ఏమని ఉంది? అలసిపోవద్దు, నేను తోడుగా ఉన్నాను. ఇక్కడ అబ్రహాము దినములో వచ్చిన మొదట కరువు కాగా మరి ఒక కరువు వచ్చినది, ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఈసాకు గెరేసునున్న ఫిలిష్యుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పే దేశమందు నివసించుము. నేను చెప్పే దేశమును ఇక్కడ పంపించింది ఎవరు? సర్వాధికారైన దేవుడు. తన తండ్రి ఉన్నప్పుడు కరువు వచ్చింది, మళ్ళీ తనతో కూడా తనున్నప్పుడు కూడా కరువు వచ్చిందని ఇక్కడ దేవుడు సెలవిస్తుంది. ఎందుకు కరువు వచ్చిందో చెప్పండి? దేవుని మహిమ చూడడానికి, దేవుని మహిమ కాండ్రాడానికి. మరి మనకి ఇబ్బంది, మరి మనకున్న ప్రతి కష్టంలో కూడా మనకేది తెలుసా? కరువైన ఇబ్బంది అయినా ఎందుకు వస్తుందంటే మనలో ఆయన మహిమ పరచుకోవడానికని మనం అర్థం చేసుకుందాం. అప్పుడు ఏమైందో తెలుసా అండి? నేను నీతో చెప్పిన దేశమునకు వెళ్ళుము అంటే నేను ఈ దేశము పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండును. నేను నీతో చెప్పిన దేశమునకు వెళ్ళుము, నీవు ఐగుప్తులోకి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. ఈ నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఈ వాగ్దానం దేవుడు తనతో చెప్తున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఎప్పుడు నెరవేరాలి కదా? దేవుడు మాట ఇచ్చాడంటే తప్పకుండా జరుగుద్ది. ఈ రోజైనా రేపైనా ఎప్పుడైనా జరగవచ్చు. దేవుడు వాగ్దానం చేశాడు, జరగలేదు, దేవుడు చెప్తున్నాడు మాటలు, మాకెందుకు జరగట్లేదని మనం అనుకోవద్దు. కానీ మనలో ఆవగించేంత విశ్వాసం ఉన్నా కూడా
ఈ కొండను చూసి పక్కన సముద్రంలో పడవేయమంటే పడవేసే శక్తి ఉందంట. ఆవగింజంత విశ్వాసం ఉందా మన దగ్గర అని దేవుడు సూటిగా అడుగుతున్నాడు. అవును, ఈ తండ్రికి చేసిన వాగ్దానం గుర్తు చేసి ఈసాకు కూడా చెప్తున్నాడు దేవుడు, నేను సమస్త జనులకు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాను, అన్నీ ఇస్తానని చెప్పలేదంటే ఇక్కడ నేను ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు. అక్కడ స్వయంగా తన గృహాలు కట్టించి మళ్ళీ ఏదేదో తనకు కావాల్సింది ఇచ్చి ఇదిగో ఇదే నీ ఆశీర్వాదం అని చెప్పలేదు. ఒక్క మాట, నోటితో మాట మాత్రమే చెప్పాడు. నీ సంతానంకు నువ్వు అనేకమందికి వాగ్దానంగా ఒక దీవెనగా ఉంటావు, ఆశీర్వాదంగా ఉంటావని చెప్పాడే కానీ అక్కడ కనిపించేది ఏమీ లేదు. ఏం కనిపిస్తుందో తెలుసా? కరువు, ఎండిన భూమి. అక్కడ ఏమీ లేదు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? తన సొంత జనులు కాదు, ఎక్కడో వేరే దేశానికి పంపించాడు దేవుడు. మరి ఆ దేశంలో ఎవరుంటారు? ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఆ దేశానికి ఆ పనికి వెళ్ళినప్పుడు ఒక్క క్షణమే మనం బ్లెస్ అవుతామా? కానీ దేవుడు తోడుంటే తప్పకైతాము. మనం నమ్మాలంటున్నాడు ఇక్కడ దేవుడు. మనకు అలసట. ఇక్కడ ఇస్సాకు ఒక్క మాట నమ్మాడంట, దేవుడి మాట. సరే నా తండ్రిగా, ఎందుకంటే తండ్రి గురించి తనకు తెలుసు, తన తండ్రితో ఉన్నది తనకు ఎరిగి ఉన్నాడు. తనను తీసుకెళ్ళి బలి ఇచ్చేటప్పుడు దేవుడు ఎలా కాపాడాడు, తన తండ్రితో ఏ ఏ కార్యాలు చేశాడు, అవన్నీ ఎవరికి తెలుసంట? ఈ ఇస్సాకు తెలుసంట. నా తండ్రి దేవుడు నాకు తప్పకుండా న్యాయం చేస్తాడు. మనం కూడా ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఎంతెంతో దేవుడి గురించి తెలుసుకుంటున్నాం. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. ఎందుకు తొందరపడుతున్నావు? ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమైంది నీకు? నేను మాట ఇచ్చాను. ఎన్ని కార్యాలు నీ పట్ల జరగలేదు? నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు నేను నీకు సహాయము చేయలేదా? నువ్వు బాధలో ఉన్నప్పుడు నా వాక్కు నీ దగ్గరికి రాలేదా? నీకు సమృద్ధిని ఇవ్వలేదా? నీకు ఏం తక్కువ చేశాను నేను? సరే నా రక్తంతో నేను కడగలేదా అని యేసయ్య చెప్తున్నాడు. అప్పుడు నువ్వు వ్యాధిగా ఉన్నప్పుడు, రోదగా ఉన్నప్పుడు, నీ దగ్గరికి ఎవ్వరు లేనప్పుడు నేను రాలేదా? ఆ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సూటిగానే మాట్లాడుతున్నాడు. ఆ రోజు అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు ఏం నేర్చుకున్నాడు? మేము కూడా చాలా నేర్చుకున్నాం కదా మన దేవుడి గురించి. చిన్న పిల్లలు మొదలుకొని ఎవరికైనా, అన్ని జనులకైనా అడగండి యేసయ్య ఏం చేశాడని చెప్తే ఏమంటారు? మీ యేసయ్య అందరి పాపముల కోసం సిలువలో చిన్న పిల్లలను అడగండి యేసయ్య ఏం చేశాడమ్మా అనేసి. యేసయ్యకి సుత్తితో కొట్టారు, ముళ్ళు గుచ్చారు, పొడిచారు అని చెప్తారు చిన్న బిడ్డలు. సరే వాళ్ళని వదిలేసాను, ఒక అన్ని జనులకు పోయి అడగండి యేసయ్య సిలువలు ఎత్తాడు, యేసయ్య చనిపోయి మళ్ళీ లేచాడని వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ నమ్మకం ఈరోజు మనం పెట్టుకుందాం. అలసిపోవద్దు అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. తొందరగా ఏదో ఒక కార్యం జరగలేదు, బిడ్డల వివాహంలో అయినా, ఏదైనా ఏ చిన్న విషయంలో కూడా అలసిపోవద్దు. నీ ప్రయాణంలో మన దేవుడు తోడుని ఉన్నాడంట. నడుస్తున్నప్పుడు 4 కాళ్ళు వెంటొచ్చాయంట ఒక భక్తుడి వెంట. కొద్ది దూరం వెళ్ళినప్పుడు 2 కాళ్ళు ఉన్నాయంట. అప్పుడు ఆ భక్తుడు అనుకున్నాడంట, ఏంటయ్యా 2 కాళ్ళు కనిపిస్తున్నాయి, 4 కాళ్ళు కదా, నువ్వు నన్ను విడిచిపెట్టావేమో అనుకున్నాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ఎత్తుకొనున్నాను, నీ కాళ్ళు కదా అవి, నా కాళ్ళు. నువ్వు బాధలు ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని ఉన్నాను. ఆ 2 కాళ్ళు నా కాళ్ళు, నీ కాళ్ళు కాదు, నువ్వు నా భుజముల మీద ఎక్కించుకొని ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడంట. ఉండేది 4 కాళ్ళు, రోజు నడిచేది, రోజు తను చూసేది 2 కాళ్ళు చూసేసరికి తను అడిగాడంట. మన దేవుడు కూడా మన భుజాలలో ఎక్కించుకునే దేవుడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. ఇప్పుడు ఈసాకు విడిచిపెట్టలేదు. ఎక్కడికి వచ్చాడంటే చూడండి, ఈసాకు భయపడ్డాడేమో కానీ దేవుడు తనను విడిచిపెట్టలేడు.
నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకిచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకం సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలన్నీ నా కట్టడలన్నీ నా నియమములన్నీ గైకొనని చెప్పెను. ఈసాకు అంటే నీ తండ్రి ఇలా గైకొన్నాడు అని దేవుడు స్వయంగా స్వరంతో మాట్లాడుతున్నాడంట. ఈరోజు మన దగ్గర ఈ వాక్యం ఉంది. వాక్యం అనే స్వరంతో మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. మన చెవులు ఇద్దాం, మన హృదయం ఇద్దాం, మనం కాసేపు గడుపుదాం దేవుడితో. ఏం మాట్లాడుతున్నాడో మనం విందాం, నేర్చుకుందాం. బైబిల్ చదవండి, తెలుస్తుంది దేవుడు ఏం మనతో మాట్లాడుతున్నాడు. ఈసాకు గెరారులో నివసించి ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రెబెక్క చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమెని నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. ఇందులో ఈసాకు పొరపాటు ఎక్కడైంది? తన తండ్రి చేసిందే తన కుమారుడు చేస్తున్నాడు. మనకు కూడా మేమైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. మరణ భయంతో కొంచెం సేపటికే ఈమె నా చెల్లెలని చెప్పాడంట. రెబెక్క గురించి కూడా అబ్రహాం ఇలాగే చెప్పాడు. ఇదే తన కొడుకు కూడా చేశాడు. కాబట్టి మన బిడ్డలను మనం మంచి ప్రవర్తనలో నడిపిస్తే ఒకటి ప్రార్థన చేయండి. దేవా, మేమేదో తప్పులో ఏదో పాపమో ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాము. ఇకను మా బిడ్డల వెంట మేము చేసిన శాపంలో మేము చేసిన తప్పులు వెంటాడకుండా దయచేసి మమ్మల్ని క్షమించి ఈ బిడ్డలను నూతనపరచండి. ఈ బిడ్డల కంచె వేయండి. ఈ బిడ్డలు నీ బిడ్డలయా, పేరుకు మాత్రమే మేము పాత్రులము, కానీ రూపింపబడింది నువ్వయ్యా అని ఈరోజు అప్పగించండి. ఎందుకంటే మీరు చేసినవి వాళ్ళ మీదికి రాకుండా ఆ శాపాన్ని మీరే దేవుడి దగ్గర మన్నించమని అడగండి. ఎందుకంటే ఎప్పుడెప్పుడో మనకు వెంటాడుతూనే ఉంటాయి. ప్రార్థన ఎప్పుడైతే మనం చేయకుండా మనం నిర్లక్ష్యంగా దేవుడి దగ్గర ఆయన చేసిన పనిని జ్ఞాపకం చేసింది, ఆయన రక్తంలో మనం శుద్ధీకరించుకొని ఆయనను మనం తెలుసుకొని ఒకసారి ఆయన ఒప్పేసుకొని దాని గురించి మనం వదిలించుకుంటే మేలు. లేకపోతే ఎప్పుడెప్పుడో మన తాతలు చేసింది, మన తండ్రులు చేసింది మనం కూడా చేయాల్సింది వస్తుంది, మన పిల్లలకు కూడా వస్తుంది. అంత దూరకు రాకుండా అక్కడే కట్ చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం శుద్ధీకరించి దేవుడి ఆజ్ఞలో ఎప్పుడైతే మనం నడుస్తామో ఆ శాపాలు మన బిడ్డల మీదకి రాకుండా మనం దాన్ని కట్ చేయొచ్చు. అది యేసుక్రీస్తు రక్తం ద్వారానే, ఆయన పాప క్షమాపణ వల్లనే అది ఎప్పుడైతే మనం నోటితో ఒప్పుకొని చేసే క్రియలైన ప్రతి ఒక్కటైనా నోటితో ఎప్పుడైతే ఒప్పుకొని వదిలేస్తామో ఆ బిడ్డల మీద రాకుండా ఉంటాయంట. ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటు చేస్తుంటే మొక్కరిల్లి ఏడ్చి ప్రార్థన చేయండి. దాన్ని విడిచిపెట్టి, అయ్యా ఈరోజు నుంచి నా బిడ్డలని విడుదల పొందాలి, నాది నా బిడ్డలకు రాకుండా విడుదల పొందాలని ప్రార్థన చేయండి. ఇక్కడ తండ్రి చేసిన అదే కుమారుడు కూడా చేశాడు. ఎందుకు? ప్రాణభయంతో. ఆ రోజు కూడా ప్రాణభయంతోనే. కానీ తెలుసు తనకు ఎక్కడో ఒక సందేహం. ఇంత మాట్లాడిన దేవుడు తన ప్రాణాలు కాపాడలేడా? కాపాడగలుగుతాడు. కానీ ఒక చిన్న సందేహం, అదే సందేహం మన జీవితాలను పాడు చేస్తుంది. అదే సందేహం. ఎవరు మన లాంటి వాళ్ళంట పెళ్ళిని చూసి పులి అనుకున్నారంట, పిల్లి తోకను చూసి పులి అనుకున్నారంట. అదే సందేహం. ఏదో చిన్న చూసి పెద్దది అనుకుంటాం, అప్పుడు దాని పరిణామము ఎంత పెద్దదవుతుందో తెలుసండి. ఒక చిన్న సమస్యకైనా చిన్న దానికి మనం ఎప్పుడైతే భయపడతామో అది ఎంత లోతుగా మన జీవితాలను పతనం చేస్తుంది. మనం వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాలని దేవుడు సెలవిస్తున్నారు. దెబ్బతిన్న వాళ్ళకి ఆ గాయం గురించి తెలుస్తుంది. అందుకే దేవుడు సూటిగా చెప్తున్నాడు, మీరు నిర్ణయమైనా ఏదైనా మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయము మీ పిల్లల జీవితాలు పాడు చేయొచ్చు.
మీరు తీసుకునే నిర్ణయము మీ తల్లిదండ్రుల హృదయాలను కూడా గాయపరచవచ్చు. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈయన భార్యకు చెల్లి అని చెప్పాడంట. అప్పుడు అతడిని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె సహోదరుని అని చెప్పెను. ఎందుకనగా రెబెక్క చక్కనిది గనుక ఆ చోటికి మనుషులు ఆమెను నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్యనని చెప్పుట భయపడెను. అక్కడ అతడు చాలా దినములు ఉండిరి. తరువాత ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఈసాకు తన భార్య అయిన రెబెక్కతో సరసమాడుటకు కనబడెను. అప్పుడు అబీమెలెకు ఈసాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యే, ఆమె నీ సహోదరి అని ఎలా చెప్పితివి అని అడగగా, ఈసాకు ఆమెను బట్టి నన్ను మీరు చంపుతారేమో అనుకుంటుని అతనితో చెప్పెను. అందుకు అబీమెలెకు, నీవు నాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులు ఎవడైనను నువ్వు చేసింది చాలా తప్పని ఎంతవరకు దాచిపెట్టగలుగుతామండి? అది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది అనేసి దేవుడికి తెలుసు. మంచిదైనా చెడుదైనా ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేస్తుంది. మనం దాచిపెట్టలేము. మన హృదయాల్లో ఉన్న రహస్య పాపాలైనా తెలియకుండా, భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా, భార్య తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు ఎంతవరకు దాచిపెట్టుకుంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు. మీ పిల్లలు వయసుకు వచ్చి ఉంటే దయచేసి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు అది చూసే బాధ్యత మీది. చేతులు కాలినాక ఏడ్చినప్పుడు ప్రయోజనం ఉండదు. ఎంతవరకు అది బయటకు వచ్చేస్తుంది ఎలాగైనా. అదే ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. రాజు తలుచుకుంటే చంపొచ్చు. నువ్వు మాకు అబద్ధం చెప్పావు, నిన్ను ఎలాగైనా చంపుతామని ఈసాకుతో చంపొద్దు. కానీ ఎవరు వాగ్దానం చేసిన దేవుడు ఆ రాజు మనసులు మార్చాడు. అయ్యా ఇతడి జోలి ఏమంటున్నాడో తెలుసా? పని వాళ్ళతో, ఇతడి జోలికి వెళ్ళొద్దు, ఇతన్ని వదిలేద్దాము, ఇతడి భార్య జోలికైనా ఇతడి జోలికైనా వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? ఈ రాజు చెప్తున్నాడంట. అప్పుడు తన భార్యతో తను సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు చాలా చక్కగా ఆశీర్వాదకరంగా మార్చాడంట ఆ ఈసాకుని. భార్య జోలికైనా వెళ్ళొద్దు, నిశ్చయంగా మరణశిక్ష పొందుదురు, తన ప్రజలందరికీ ఆజ్ఞాపించును. ఈసాకు ఆ దేశమందుండవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరం అంతా 100 ఫలం పొంది యెహోవా అతనికి ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఇంకా ఇప్పటి నుంచి ఈసాకు జీవితం మొదలైంది. ఈసాకు జీవితం కష్టంతో మొదలైంది. ఈ రాజులందరికంటే దేవుడు గొప్పగా ఆశీర్వదించి తను ఏమి విత్తినా కూడా బహుగా ఫలిస్తున్నాడంట. అది ఒప్పుకోలేకపోయారంట. మనం పైకి వచ్చేటప్పుడు కూడా కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు, ముందడుగు వేస్తూనే ఉండాలి. అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు 13వ వచనం, క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలు ఆస్తి, ఒడ్లు ఆస్తి, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు పూడ్చివేశారంట. తన తండ్రి అయితే ఏ బావులు తవ్వాడో నీళ్ళ బావులు అవన్నీ పూడ్చివేశారంట. అప్పుడు ఏమైందో తెలుసా అండి? బాగా అభివృద్ధి, అన్నీ వాళ్ళకంటే ఈ బిడ్డ చాలా అభివృద్ధి పొందాడంట. అది ఓర్వలేకపోయారంట. మన చుట్టూ కూడా ఇలా ఉంటారు, కానీ ఇవన్నీ మనము పట్టించుకోవద్దు. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఈసాకుతో చెప్పగా, ఈసాకు అక్కడ నుండి వెళ్ళి గెరేరు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రైన అబ్రహాము దినములో త్రవ్విన నీళ్ళ బావులు ఈసాకు తిరిగి త్రవ్వించెను. ఏలనగా అబ్రహాము మృతి నొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెద్ద పేర్లు చెప్పెను, తిరిగి వానికి పేర్లు పెట్టెను. మరియు ఈసాకు దాసులు ఆ లోయలు త్రవ్వగా జలేలు గల నీళ్లు బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఈసాకు కాపరులు జగడమాడిరి. చూడండి, అక్కడి నుంచి తరిమేశారు. మళ్ళీ ఇక్కడ బావి తవ్వి చాలా సంతోషంగా ఉండాలనుకునేసరికి పోట్లాడుకొని అక్కడి నుంచి కూడా తరిమేస్తున్నారంట.
వాళ్ళ కాపర్లు, ఆ ఊరి కాపర్లు తరిమేస్తున్నారంట, గొర్రెల కాపర్లు. ఈ బావి మాది, ఇక్కడి నుంచి కూడా నువ్వు వెళ్ళిపో. కష్టపడి పనిచేసి ఇక్కడ ఫిలిస్తీయుల దగ్గర కష్టపడి పనిచేసి ఫలించి అన్ని అభివృద్ధి పొందినాక నువ్వు మాకంటే గొప్పవాడుగా ఉన్నావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనని నెట్టివేశారు. సరే, దేవుడిని నమ్మాడు కాబట్టి ఆ నమ్మకం చొప్పున మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఎక్కడికి? వేరే చోటికి వచ్చాడు. వేరే చోట కూడా తన తండ్రి నీళ్ళ బావిని కష్టపడి బావి తవ్వడం అంటే ఎంత కష్టమో తెలుసా అండి? ఇప్పుడు బోరేయడానికి మిషన్లు వచ్చాయి, అప్పుడు మిషన్లు లేవు. చాలా కష్టపడాలి తవ్వాలంటే. మనం ఒక చెట్టు నాటడానికి తవ్వడానికే కష్టపడతాము, అదే లోతుగా బావి తవ్వండి మనకు తెలుస్తుంది. ఎంతో కష్టం, అది కష్టంతో కూడుకున్న పని. ఆయన కష్టపడి ఆ బావి నీళ్ళు తవ్వి మంచిగా ఉందాం, ఇంకా స్థిరపడదామనేసరికి ఎవరు వచ్చారంట? ఆ ఊరి కాపర్లు వచ్చారంట. ఇక్కడి నుంచి కూడా నువ్వు వెళ్ళిపో. మనం ఉంటాం ఆ ఊరికే. ఎంత ఓర్పు చూడండి ఇసాకు. అలసట ఉందా ఇందులో? అలసట కనిపిస్తుందా మీకు? అలసట పట్టం లేదు. నెక్స్ట్ ఇంకో చోటికి వచ్చాడు చూడండి. పేర్లు పెట్టెను. ఈసాకు దాసులు ఆ లోయలో త్రొవ్వగా జలేలు గల నీళ్లు బావి దొరికెను. అప్పుడు గెరేరు కాపర్లు ఈసాకు కాపర్లు జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అని పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి గనుక దానికి సిత్మా అను పేరు పెట్టెను. ఇంకో బావి కూడా తవ్వినప్పుడు మళ్ళీ పోట్లాడినరంట. ఒక బావి తవ్వినప్పుడు పోట్లాడిను, మళ్ళీ ఇంకో బావి తవ్వినప్పుడు కూడా పోట్లాడినంట. కానీ తన ప్రయాణము ఆప్ చేయలేదు, అలసిపోవలేదు. అంత కష్టమైనా కూడా తను చేస్తూనే పోయాడు. ఎందుకు? నమ్మాడు. తను దేవుణ్ణి నమ్మాడు. నా దేవుడు ఇది కాకపోతే ఇంకొకటి చేస్తాడు అని ఒక దృఢమైన విశ్వాసం. తను ఏ దేవుడినైతే నమ్మాడో ఆ దేవుడు తప్పక తనకు సహాయము చేస్తాడు. తన తండ్రి పెట్టిన పేర్లు కాకుండా తను పెట్టాడంట. చూడండి, పెట్టెను. అతడు అక్కడి నుండి కూడా వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. అది దాని విషయమై వారు జగడమాడలేదు. ఇంకా వాళ్ళలిసిపోయారంట. ఎవరో చెప్పండి? మనతో పోట్లాడేవాళ్ళు. ఆశీర్వాదకరంగానే మారుస్తున్నాడు. అతడు ఏ పని చేసినా ఫలిస్తున్నాడంట. ఎందుకో తెలుసా? దేవుడు వాగ్దానం చేశాడు. తను పనిలో లేజీ పనిగా లేదు, అలసటగా లేడు. ఈ పని కాలేదని నిరాశ చెందలేదు. ఏదో ఒకరోజు నేను చేయగలుగుతాను. మన ధైర్యం అది. ఆత్మవిశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, నిబ్బరం ఉండాలి. ఎందుకంటే నా పక్షంలో ఉన్నవాడు బలమైన వాడు. నేను ఇది కాకపోతే ఇంకొకటి చేస్తాను, నా దేవుడు నాకు తోడున్నాడు అని 2 బావులు తోడితే 2 బావుల్లో జగడమాడాడంట. 3వ బావి దగ్గరికి వస్తే వాళ్ళకి చేత కాలేదంట జగడమాడడానికి. చూడండి, ఏంటి ఇతడు ఏం పని చేసినా ఫలిస్తున్నాయి. ఏమున్నాడు ఇతడి దగ్గర? ఎవరున్నారు? అది మనల్ని కూడా అడగాలి. మనం అలసిపోకూడదు బిడ్డలారా. దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రయత్నిద్దాం. 1 కాకపోతే 2 కాకపోతే 3 కాకపోతే ఏదో ఒక రాయి తగులుతుంది కదా. అదే చెప్తున్నాడు. కనుక అతడు ఇప్పుడు యెహోవా మనడు ఎవడును కలగజేయుచున్నాడు గనుక ఈ దేశమును ఏమంటున్నాడు? జగడము ఆడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడముగా కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమును అభివృద్ధి పొందుకొని దానిలో రెహోబోతు అని పేరు పెట్టెను. ఇంకా దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనతో జగడమాడడానికి ఎవరు రారు అని తను నిర్భరంగా ధైర్యంగా ఉన్నాడంట. చూడండి, అక్కడి నుండి అతడు బెషేరియకు బాబకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించెదను, నీ సంతానమును విస్తరింపజేసేదను అని చెప్పెను. అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసెను. ఆ రోజు ఎప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడింది? తను ఎప్పుడైతే జయం పొందాడో, 2-3 బావులు తవ్వితే వాళ్ళ మీద యుద్ధం చేసి మళ్ళీ వాళ్ళు లాక్కున్నారు.
ఒకసారి విత్తనం వేసి 100 ఫలించి అభివృద్ధి పొందినప్పుడు ఆ ప్రదేశం నుంచి ఆ రాజు వెళ్ళగొట్టాడు. ఇంకొకసారి కష్టపడి బావులు తవ్వినప్పుడు ఇది మాది అని నువ్వు వెళ్ళిపోమని వెళ్ళగొట్టారు. ఇంకోసారి కూడా అలాగే చేస్తే వెళ్ళగొట్టారు. 4వసారి తను బావి తవ్వినప్పుడు ఇంకా వాళ్ళు ఓడిపోయారంట. అప్పుడు దేవుడు మాట్లాడాడంట, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు నిజంగా గెలిచావన్నాడంట దేవుడు. మనల్ని బట్టి దేవుడు అలా ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఎప్పుడు వచ్చిండు దేవుడు? కానీ తనకు కనిపించలేదు, తన దగ్గరే ఉన్నాడు, తనతోనే పని చేయించాడు. కానీ ఇతడు నన్ను ఇతన్ని పరీక్షించాడు. ఇతడు అలసిపోతాడా, లేకపోతే ఈ పని వద్దు, ఇంకా నేను వేరేది ఏదైనా చూసుకుంటాను, ఏ పని చేసినా నాకు సక్సెస్ అవ్వట్లేదు, ఏం చేసినా నాకు జరగట్లేదని అలసిపోతాడా, నేను ఒకసారి చూద్దామని 2-3 సార్లు పరీక్షించాడంట. చూడండి ఇసాక్కి. అప్పుడు దేవుడు కనిపించి చాలా సంతోషంగా తనతో వాగ్దానం చేసి అక్కడ బలిపీఠం కట్టినప్పుడు, అక్కడ బలిపీఠం కట్టి దేవుడికి మంచి ఒక సంతోషంగా బలిపీఠం కట్టాడంట. చూడండి, ప్రార్థన అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఈసాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమేలు, అతని స్నేహితుడైన అహూజారు, అతని సేనాధిపతి అయిన ఫికోలు గెరాసు నుండి అతని ఎద్దకు వచ్చిరి. మళ్ళీ వచ్చారంట. చూడండి, దేవుడు మాట్లాడాడు, మళ్ళీ తవ్వాడంట. ఆయన ఇంకా నాకు తిరుగులేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇంకా నా దేవుడు ఇంకా సంతోషమయ్యాడంట. ఈ 3 సార్లు తవ్వినప్పుడు తను అలసిపోయాడు. అలసి అంటే చేస్తూ పోయాడు. కానీ ఇక్కడ కరెక్ట్గా తనకు విజయం వచ్చింది. 4వసారి విజయం వచ్చినప్పుడు దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థనలు, ఆరాధనలు, మంచిగా ధూపములు, నైవేద్యములు అన్నీ పెట్టి మళ్ళీ త్రవ్వడం స్టార్ట్ చేశాడంట. త్రవ్వినప్పుడు మళ్ళీ ఏ రాజులు వచ్చారో తెలుసా అండి? 100 ఫలించేటప్పుడు మొదటిగా తనను వెళ్ళగొట్టిన రాజులు మళ్ళీ వచ్చిండ్రంట. చూడండి, బిడ్డ దగ్గరికి. మనము కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు మనల్ని ఎగతాళి చేస్తారు, కానీ మన దగ్గరికి రారు. మనం బాగా దేవుడు మనల్ని బ్లెస్ చేసినప్పుడు వాళ్ళే మనల్ని చూడ్డానికి, అంటే వాళ్ళే వస్తారు మన దగ్గరికి అని అర్థం. ఏబు గ్రంథంలో కూడా ఉంది. ఏబు అన్ని కోల్పోయినప్పుడు తన స్నేహితులు అన్నారంట, నువ్వేం పాపం చేశావో అన్ని దేవుడు నీ దగ్గర నుంచి తీసుకున్నాడు, నువ్వు ఎలాంటి వాడువో అని చెప్పారంట. ఎప్పుడైతే తనకు ఆశీర్వాదం వచ్చారో ఎప్పుడైతే 2 తను ఎంత పోగొట్టుకున్నాడో దానికంటే ఎక్కువ ఇచ్చాడో, అప్పుడు తన భార్య వదిలిపోయిన తన భార్య వచ్చిందంట. తన పక్కన ఉన్న అందరూ చుట్టాలు వచ్చిండ్రంట, అందరూ వచ్చిండ్రంట. తను ఎప్పుడైతే అన్నీ పోగొట్టుకొని పురుగులతో, బాధతో, ఇబ్బందితో ఉన్నాడో సొంత భార్య వెళ్ళిపోయిందంట అతని దగ్గరికి నుంచి. అందరు వెళ్ళిపోయారంట. చావరాదా అని చెప్పేసిందంట. దేవుణ్ణి ద్వేషించి చావరాదా అనేసి యోబుకు చెప్పి వెళ్ళిపోయిందంట. చూడండి, తన దగ్గర అన్నీ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారంట. మన దగ్గర మన కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు సహాయము చేయరు. అలా ఎవరు సహాయం చేయలేదు, ఎవరు మాతో మాట్లాడడం లేదు. ఎక్కడి నుంచి మాకు సహాయం వస్తే? నీ ప్రయత్నం నువ్వు చేయి, దేవుడి ప్రయత్నం దేవుడు చేస్తాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏ రాజులైతే అతన్ని వెళ్ళగొట్టారో మళ్ళీ తను ప్రారంభించినప్పుడు మళ్ళీ వచ్చారంట. చూడండి, అప్పుడు సేనాధిపతి అగు ఈ ఫీకోరు రేగోను నుండి అతని ఎద్దకు వచ్చిరి. ఈసాకు, మీరు నా మీద పగబట్టి మీ ఎద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా ఎద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా ఏమంటున్నాడు? అయ్యా, నేను ముందు మీ దగ్గరికే వచ్చాను, మీతో అణిగిమణిగి నేను మంచిగా ఏదో నా పని నేను చేసుకుంటూ, నా బ్రతుకు నేను బ్రతుకుతూ, ఏదో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను చాలా బాగున్నప్పుడు నన్ను పగబట్టారు, నా మీద పగబెట్టి నన్ను మీ దేశం నుంచి వెళ్ళగొట్టారు, మళ్ళీ ఎందుకు వచ్చారయ్యా అని ఇసాకు ఎవరిని? ఆ రాజును అడుగుతున్నారు.
అప్పుడు ఆ రాజులు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మానకు అనగా మాకు నీకును మధ్యాహ్నొక ప్రమాణం ఉండవలెనని మేము నిన్ను ముట్టుటకు నీకు మేలు తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపి వేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. అతడు వారిని విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు చూశారంట. అందుకే దేవుడు చెప్పాడు, శత్రువులు ఎదుట నీకు భోజనం స్థిరపరుస్తానన్నా. దేవుడు చేసే కార్యాలు చూసి అయ్యా భయం వేసింది. మేము నిన్ను చంపలేదు కదా, నిన్నేం చేయకుండా మేము వెళ్ళగొట్టాము కదా, నీవు దేవుణ్ణి బట్టి మాకు కీడు రాకుండా మాతో సమాధానంగా ఉండయ్యా, మాతో సమాధానంగా ప్రేమగా ఉండు, నీతో మంచిగా ఉంటే మాకు కూడా ఆశీర్వాదకరంగా మా పిల్లలు మేము అందరం సంతోషంగా ఉంటామేమో అని నీ దేవుణ్ణి బట్టి మేము అనుకుంటున్నాము. మనల్ని బట్టి కూడా అనుకోవాలి, మనల్ని కూడా ఇలా అనాలి. ఇలా ఇసాకులాగా. ఇసాకు అలసిపోయాడా? అలసిపోలేదు. బావులు త్రవ్వుతూనే ఉన్నాడు. నీళ్లు వచ్చాయి నీళ్లు, కానీ తీసుకెళ్లారు, మళ్ళీ బావితోయారు, మళ్ళీ వెళ్ళగొట్టారు. కానీ విజయం ఎవరిది? ఇసాకుదే విజయమైంది. తను పడిన కష్టానికి ఫలితం దేవుడిచ్చాడు. న్యాయంగా యథార్థంగా మనం పని చేస్తే తప్పకుండా దేవుడిగా మన ఫలం మనకిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మనం చేసే ప్రతి పనుల్లో దేవుడు సహాయం ఉంటాడు. ఇసాకు సహాయం ఉన్నాడు. మరి శత్రువులే వచ్చి ఇలా చెప్తున్నా, నిన్ను అప్పుడు ఏం చేయలేదు కదయ్యా, మాకు రక్షణ కలిగించుము, మమ్మల్ని ఏం చెయ్యకు అనేసి ఒప్పందం చేసుకుంటున్నారంట. మనల్ని బట్టి మీ దేవుడు ఎంత గొప్పవాడు అనే రోజు మనం తెచ్చుకోవాలి. మనం అలసిపోకూడదు. ప్రార్థనలోనైనా జీవితంలో అయినా ప్రతి విషయంలో కూడా మనం అలసిపోకూడదు, ఓడిపోకూడదని ఈ వాక్యం మన దగ్గరికి వచ్చింది. మన అలసట తీర్చడానికి, నెమ్మది పరచడానికి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. చిన్న పనిలో అయినా ఏదైనా పనిలో తొందరగా ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఇది కాకపోతే ఇంకొకటి నా దేవుడు ఇస్తాడు, ఈ మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్ నా దేవుడు ఇస్తాడు, ఈరోజు ఇది జరగలేదు, పోనీ ఇంకో రోజు జరుగుద్ది, నేను చేసే పని నేను చేస్తాను అనేసి ముందు అడిగేయండి. నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, నా దగ్గరకు వస్తుంది వెళ్ళిపోతుంది అని మనం వెనక్కి మరలకండి. మీరు ప్రార్థన మానకండి, దేవుడు తప్పక కార్యం చేస్తాడు. మీరు ప్రార్థనలో తెగ ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ఉండండి. ఎవరైతే మొండుగా ఉన్నారో, ఎవరైతే ఇంకా మార్పు చెందలేదో, ఇదిగో ఈ రాజుల్లాగా మన దగ్గరికి వస్తారు. ఈ రాజు కూడా పిల్లిలాగా వచ్చాడంట. పులిలాగా ఉండే రాజు పిల్లిలాగా వచ్చాడంట. చూడండి, అది మన దేవుడు చేసే కార్యం. మనల్ని ఎవరైతే కింద తొక్కాలనుకుంటారో వారి ముందే లేపుతాడు దేవుడు. కానీ మనలో ఓర్పు ఉండాలి, మనలో పట్టుదల ఉండాలి, ఒక కార్యం చేయాలని పట్టుదల ఉండాలి. మనకు దొరికే వరకు వెతకాలి. మన శక్తి ఉన్నంత వరకు మనం చేయాలి ఆ పని. ఇస్సాకులాగా దృఢంగా మన దేవుడు మనకు తోడున్నాడని ముందే వెనకున్న విడిచిపెట్టి ముందుకే పరిగెత్తమన్నాడు దేవుడు. అలా ముందు ఎప్పుడైతే మనం వెళ్తామో మనతో దేవుడు ముందే నడుస్తున్నాడని చెప్తున్నాడు. మన అంశం ఏంటి? యెహోవా అతనికి నిజమే కదా, అతనికి తోడున్నాడు, ఆశీర్వదించాడనే కదా. ఎన్నిసార్లు అతన్ని వెళ్ళగొట్టినా మళ్ళీ విజయం గెలిచాడు, మళ్ళీ ఆశీర్వాదకరంగా మారాడు, మళ్ళీ ఫలించాడు. ఆయన ఏమిత్తినా 100 ఫలం వచ్చింది. అది ఎట్లా వచ్చింది? దేవుడు కార్యం చేశాడు. శత్రువులే వచ్చి తన కాళ్ళ దగ్గర పడ్డారు. ఎవరైతే తను చంపాలని వెళ్ళగొట్టారో అసూయతో పగబట్టి, మరి ఎంత గొప్ప కార్యం చేశాడు కదా మన దేవుడు. ఒకసారి ఆలోచించండి, మన పట్ల కూడా తప్పక దేవుడు కార్యం చేస్తాడు. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. హల్లెలూయా. ఇక్కడ తండ్రి సాక్ష్యం 2 విధాలుగా ఉంది. అది మనం నేర్చుకుని మన పిల్లలకు కూడా నేర్పిస్తాం.
దృఢంగా ఉందాం. మనం అలసిపోతే బిడ్డలు కూడా అలసిపోతారు. మనం దృఢంగా నమ్మకంగా దేవుడి మీద నమ్మకంగా ఆనుకొని ఉంటే తప్పకుండా మన విశ్వాసం మన బిడ్డలు చూస్తారంట. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. విన్నారు కదా. దేవా, నీకే మహిమ ఘనత ప్రభావం రాజా, ఈ దినం ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా నీకు మహిమకరంగా జీవించే కృపనివ్వండి. ఇదిగో తండ్రి, అలసిపోకుండా ముందుకు సాగమని చెప్తున్నావు నాయన. ఇదిగో నేను తోడుగున్నాను, భయపడకు, ధైర్యంగా ఉండుము అని చెప్తున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, ఈసాకు మరి ఎన్నో బావిలు తోవాడు, తోవుతున్నాడు. అక్కడి నుంచి వెళ్ళగొడుతూనే ఉన్నారు. ఆయనను చివరికి విజయం ఈసాకుకే ఇచ్చావు నాయన. ఎందుకంటే నీవు తోడై ఉన్నావు కాబట్టి. చివరికి విజయం మాదే నాయన, ఎందుకంటే మాకు నువ్వు తోడై ఉన్నావు కాబట్టి. ఇదిగో మమ్మల్ని ఓర్పుతో నింపండి, పట్టుదల కలిగి ప్రార్థన చేసే కృపనివ్వండి. ఎవరైతే చూస్తున్నారో వారందరికీ నిండార్లు దీవించండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, నిండార్లు దీవించండి నాయన. పరిచర్యను ముందుకు నడిపించండి. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క అడ్డొస్తున్న ప్రతి ఒక్క కట్టులు విప్పదీయండి ప్రభువా. ప్రతి ఒక్క సంఖ్యలు విడిపోనుగాక నాయన. ఇదిగో తండ్రి, ప్రతి విషయంలో తోడు నడిపించండి. ఈ చిన్ని ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి అంతటా మా అంతటా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మారునస్తులను మేము క్షమించినట్టు మారును క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము నీదే ఉంది మా తండ్రి. ఈ సమయంలో మా ప్రార్థనలన్నింటికీ నీవు జవాబిచ్చావని మేము నమ్ముచున్నాము ప్రభువ. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలు అంగీకరించినందుకు వందనాలు. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూశారు కదా, జీవితం అంటే ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. ఓడిపోకుండా ముందుకు నడిచాలి. మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడే పరలోక రాజ్యంలో చేరుతాడు. అందును కాబట్టి నమ్మకంగా మీరు చేసే పనులు పట్టుదల కలిగి ముందుకు నడవండి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. మంచి ఆలోచనతో, మంచి ప్రేమ కలిగి అందరితో సమాధానంగా సౌఖ్యంగా ఉండండి. మళ్ళీ రేపు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అది మనం నేర్చుకుందాం. ఈరోజు మాట్లాడింది, నువ్వు అలసిపోవద్దు, నువ్వు చేస్తున్న ప్రయత్నాలలో నేను తోడున్నాను అని దేవుడు మాట్లాడాడు. సరేనా? మళ్ళీ రేపు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం నేర్చుకుందాం. అంతవరకు మనం అందరు దేవుని కృపలో సంతోషంగా ఉండండి. ఆదివారం అని బాగా తిని చికెన్, మటన్, బిర్యానీలు తిని అలసిపోయి పండుకోవద్దు. ఒక అరగంట అయినా దేవుడి సన్నిధిలో సంతోషంగా గడపండి. పిల్లలతో, భార్యతో, అందరితో సంతోషంగా గడపండి. రోజు బిర్యానీలు ఉంటాయి, చికెన్, మటన్స్ ఉంటాయి. సండే రోజు మనం చేయొచ్చు, కానీ సండే ప్రత్యక్షమైన దేవుడు సెలవులు ఉంటాయి కాబట్టి ఆయన సన్నిధిలో కాసేపు గడపడానికి ప్రయత్నించండి. సరేనా? అంతవరకు దేవుడి కృపలో బలంగా ఉండండి. మీ అందరికీ, ఈ ప్రోగ్రాం చూస్తున్న అందరికీ మిమ్మల్ని నిండార్లు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.